రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, ఫ్యాబ్రికేషన్ పనులను మంత్రి పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. హౌసెస్లో 2 రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం, అదేవిధంగా విల్లాస్, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక సమస్యలు ఉంటాయి. లీగల్ ఇష్యూస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి వాటన్నిటికీ మళ్ళా ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి 14-19 మళ్ళా టెండర్లు పిలవటం, టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా 4 నెలల పైగా రావటం, ఆ 4 నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది. అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచామో ఆ వర్క్స్ అన్ని ఇటు ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు. ఇక్కడ రోడ్స్ అంటే మొత్తం రోడ్డే కాదు, మొత్తం రోడ్డు అయితే 6 నెలలు అయిపోతుంది. రోడ్డు పక్కనే యూజీడీ 100% యూజీడీ చేస్తున్నాం. అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా, తర్వాత మళ్ళీ రీయూజ్ ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాడేటట్టుగా రీయూజ్ లైన్స్